మహాన్నతుడా, మహాగణుడా, అద్వితీయుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవా, నాకైతే ఏ ఎన్నిక లేదు రాజా, నాకైతే ఏ అర్హత లేదు. కానీ రాజా, ఈ దినమొత్తాన్ని నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు, అందుని బట్టి నీకు స్తోత్రములు యేసయ్యా. రాజా, నిలబడేది నేనే కానీ మాట్లాడువాడు నువ్వు మాత్రమే రాజా. ఆత్మచేత నన్ను అభిషేకించే రాజా, పలుకుచున్న ప్రతి మాట నా సొంత మాట కాకుండా ఆత్మ ద్వారా పలుకులాగుని సహాయం చేయమని యేసు నామములో అడిగి పొందినాం తండ్రి. మత్తయి సువార్త 21:42. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా. ఈ మాట మనం చూసినట్లయితే పాత నిబంధనలో కీర్తనలో కూడా ఉంది కదా, 118వ కీర్తన 22వ వచనంలో. అలాగే కొత్త నిబంధనలో మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా ఉంది కదా. ఈ యొక్క సంఘటన ఎందుకు ఉపమాన రీతిగా దేవుడు చెప్పి ఉన్నాడో మన అందరికీ తెలుసు కదా. దేవుడు తృణీకరింపబడి ఉన్నాడు కదా. ఎవరి మధ్య ఉన్నాడు? ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు. వాళ్ళు దేవుడిని అంగీకరించలేదు, దేవుడిని నమ్మలేదు కదా. ఈ ఉపమాన రీతము వాళ్ళందరికీ అర్థమైనప్పుడు వాళ్ళు ఏమన్నారు? గ్రహించి ఏమన్నారు? ఇక్కడ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎందుకు పనికిరాదు అని అనుకున్న ఈ రాయి మూలకు తలరాయి, మెయిన్ చీఫ్ కార్నర్ స్టోన్ గా అది తీర్చిదిద్దబడి ఉన్నది కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ మన యేసుక్రీస్తు వారే, అంత దేవుడైన వారే నిరాకరింపబడి ఉన్నాడు, నిషేధింపబడి ఉన్నాడు ప్రజల మధ్య. అటువంటిది మనుషులైన మనం ఎంత మంది ఇక్కడ చూసినట్లయితే ఆ మాటలను దేవుడు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఇక్కడ పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆ వాళ్ళని గురించి ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు వారు అని వాళ్ళు తెలిసి గ్రహించుకొని ఏం చేయలేగా పోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న జనులందరూ యేసుక్రీస్తు వారు ప్రవక్త అని ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడి ఉన్నారు కదా. భయపడినంత మాత్రాన ఇంకేం చేయలేక పోయి ఉన్నారు. అలాగే 22వ అధ్యాయంలో చూసినట్లయితే పెళ్లి విందు గురించి రాయబడి ఉంటుంది కదా. అయితే రాజు అక్కడ అందరినీ ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు కదా, ఎవరు రారు. రానప్పుడు ఏం చేస్తాడండి అప్పుడు అతడు పెళ్లి విందుకు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు అని మత్తయి సువార్త 22:8 చదువుతున్నాను. సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజ్య మార్గంలో పోయి మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువబడనని తన దాసులతో చెప్పారు. పిలువబడిన వాళ్ళేమో నిరాకరించారు రావడానికి. సో అప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్న రాజు ఏం చెప్పాడు? రాజమార్గంలోకి వెళ్ళి ఎవరు కనబడితే వాళ్ళని రమ్మని పిలవండి విందుకు అని చెప్పారు. ఎవరినంటే చెడ్డవారినైనాను మంచివారినైనాను తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన ఆ పెళ్లిశాలలో నిండలో వచ్చి కనబడిన వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నారు కదా. అయితే వచ్చినప్పుడు రాజు వచ్చి చూస్తున్నాడు అనమాట, ఎవరెవరు వచ్చి ఉన్నారు అని. చూసినప్పుడు అక్కడ 12వ వచనంలో చూస్తే ఒక అతన్ని చూస్తాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌనినై ఉండెను. వాళ్ళు రాజు యొక్క విందులో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు కదా. వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏం చేసి ఉన్నాడు? పెళ్లి వస్త్రములు ధరించుకోలేనప్పుడు రాజు చూసి ఏమన్నాడు? నువ్వు ఎలా పెళ్లి వస్త్రములు లేక ఎలా ఇక్కడికి వచ్చి ఉన్నావు అన్నప్పుడు ఆయన ఏం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అక్కడ అందరూ ఆహ్వానించబడి ఉన్నారు, వాళ్ళు వచ్చేసారు అంతే. కానీ వాళ్ళకి ఎటువంటి సిద్ధపాటు లేదా విందులో పాల్గొనాలని. సో అక్కడ అలా అనగానే రాజు కోపం వచ్చి ఏమన్నది? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండునని పరిచారకులో చెప్పాను. అయితే అక్కడ వీళ్ళందరూ ఎలా సిద్ధపాటు తనముతో అయితే రాలేదు, ఆహ్వానించబడి ఉన్నారు కాబట్టి వచ్చి ఉన్నారు. సో ఇలాగే మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికి అందరు రావాలని ఆయన ఇష్టపడతారు. ఆయన అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ సిద్ధపాటు తనము మనలో ఉన్నదా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనము దేవుని యొక్క రక్షణ వస్త్రములను ధరించుకొని ఉన్నామా? మారు మనసు అనే వస్త్రములు ధరించుకొని ఉన్నామా? ఆ యొక్క విందులో పాల్గొనవలసిన సమయం వచ్చినప్పుడు మనం అర్హులమా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో నీకు రక్షణ వస్త్రము లేదు, మారు మనసు అనే వస్త్రము లేదు అనుకో, అప్పుడు ఏం చేయబడుతుంది? ఇక్కడ రాజు బయటకు గెంటి వేశాడు, చీకట్లో పడవేశాడు కదా. అలాగే కూడా మన ఆత్మను పడవే స్థితి వచ్చింది. అప్పుడు ఇక్కడ మాట ఉంటుంది, 14వ వచనం చదువుదామా? 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు
ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమందే కదా. ఆహ్వానితులుగా అందరూ వచ్చారు, కానీ అందరూ ఆ యొక్క సిద్ధపాటుతనంలో విందులోకి రాలేదు కదా. ఆహ్వానించారు కాబట్టి వచ్చారు. ఈరోజు క్రీస్తు కూడా అందరినీ ప్రేమిస్తున్నాడు, పలకరిస్తున్నాడు, రమ్మంటున్నాడు, రక్షణ పొందండి అని చెబుతున్నాడు. కానీ మనము యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మకంలో ఉన్నాము, కానీ మనలో పరిశుద్ధత లేదు, మారు మనస్సు లేదు, మంచితనమైన మార్గము మనలో లేదు. లేనప్పుడు ఇంకా దేవుడు ఏర్పాట్లో మనం ఉంటామా? ఉండం కదా. ఆయన పిలువబడిన గుంపులో మనం ఉంటామేమో, కానీ ఏర్పరచుకునే సమయం వచ్చినప్పుడు మనం ఆ ఏర్పాటులో ఉండలేము. కాబట్టి ఉపమాన రీతిగా దేవుడు చెప్పిన మాట ఏంటండి? కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. ముందు మాటగా చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని ప్రకారం ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన రీతిగా నడుచుకుంటూ సాగి ఉన్నాడు. కాబట్టి ఎంతమంది యేసుక్రీస్తు వారిని రిజెక్ట్ చేసినా సరే, ఎంతమంది హ్యూమిలియేట్ చేసినా సరే, యేసుక్రీస్తు వారు మౌనముగా ఉన్నాడు కదా. ఎందుకనంటే తగిన సమయం ముందు తండ్రి దేవుడు, ప్రభు అయిన యెహోవా దేవుడు హెచ్చించి ఘనతనిచ్చి ఉన్నాడు కదా. చూసినట్టే హ్యూమిలియేషన్, అవమానకరముగా వెళ్ళిన యేసుక్రీస్తు వారును అవమానకరముగా చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి ముందు ఎగ్జాల్టేషన్ గా మార్చినాడు. హల్లెలూయా. ఘనతనిచ్చిన వాడుగా ఉన్నాడు. మన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన యెహోవా దేవుడు ఘనతనిచ్చాడు. మోషే గురించి మాట్లాడుతున్నాను. మోషే గారిని చూస్తే నిర్గమకాండంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే మోషే గారు ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి కానానికి నడిపించారు కదా. ఆ మధ్య సమయంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2 నుంచి 4వ వచనాలు చదువుకున్నట్లయితే ఉంటది కదా. అక్కడ వాళ్ళు సనుగుకొని, అంటే మోషే గారు చేస్తారా లేదా ఆ నమ్మకం లేదు వాళ్ళకి కదా, సనుగుకున్నారు. కానీ దేవుడైతే మోషే గారిని వెళ్ళమని చెప్పారు, నడిపించారు కదా. కానీ మోషే ఆ సమయంలో ఒకవేళ ఆగిపోయినట్లయితే వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు సనుక్కున్నారు కదా, నన్ను రివర్స్ అంటున్నారు కదా అని మోషే గారు అక్కడ ఆగిపోతే ఈ దినము అంత గొప్ప లీడర్షిప్ గా మనం చూడలేం కదా. ఆ రోజు మోషే గారు ముందుకు కొనసాగిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటును గ్రహించి ముందుకు నడిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప జనాంగాన్ని ముందుకు నిలబెట్టి ఉన్నాడు. కానాను దేశానికి నడిపించిన వాడుగా ఉన్నాడు. అలాగే చూసినట్లయితే దావీదు గారిని మొదటి సమయంలో 16వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు కదా, సమూయేలు గారికి యేసుక్రీస్తు వారు సెలవిస్తారు ఏంటని అభిషేకము చేయమని దావీదు గారిని. అయితే అక్కడ ఎవరిని అభిషేకించాలో సమూయేలు గారికి అయితే తెలియదు, కానీ ఆయన అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్లయితే యెషయా తన కుమారుని 7 కుమారుని ఒకరి తర్వాత ఒకరిని నడిపించుకుంటూ వచ్చాడు, ఎవరిని అభిషేకిస్తాడా అని. అక్కడ చూసినట్లయితే అక్కడ 7వ వచనం 16వ అధ్యాయం 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టుదురు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చెబుతున్నాడండి? తన కుమారుని నిలబెట్టినప్పుడు అక్కడ దేవుడు తనతో మాట్లాడుచున్నాడు, సమూయేలు గారితో మాట్లాడుచున్నారు కదా. ఏమని? ఎత్తును చూడట్లేదు దేవుడు, ఏం చేస్తున్నాడు అండి? హృదయాన్ని చూస్తున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఈ లోకంలో మనకి రిజెక్షన్స్ ఉండొచ్చు, ఈ లోకంలో మనుషులు చూస్తారేమో, కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు కదా, మన హృదయాన్ని ఆయన తెలుసు కదా. అది ఇక్కడ చూసినట్లయితే 7 కుమారులు వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు దావీదు గారి గురించి చెప్పారన్న గొర్రెలు కాపరి అన్నప్పుడు దావీదు గారు రాగానే దేవుడు సెలవిచ్చాడు కదా, ఇతన్ని అభిషేకించమని. ఇక్కడ చూసినట్లయితే మనుషులు క్వాలిఫికేషన్స్ చూసుకుంటారు కదా, మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉంది, దీనికి అర్హులమా కాదా, కానీ దేవుడు మన హృదయాన్ని చూసేవాడు కదా. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు, దేవుడు లక్ష్య పెట్టేది హృదయాన్ని, శరీరాన్ని కాదు, మన యొక్క అపియరెన్స్ ని కాదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు దాన్ని ఎందుకు విజన్ లో పెట్టుకోడు అంటే ఆయన స్వరూపంలో మన అందరినీ చేసుకున్నాడు. సో మనమైతే
క్యాల్కులేషన్స్ పెట్టుకుంటాం, వైట్గా ఉండాలి, హైట్గా ఉండాలి, మంచిగా ఫిజిక్ ఉండాలి, ఇలా చూసుకుంటా ఉంటాం కదా. దీనికి అర్హులా కాదా అని ఇలా ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏం చూస్తారండి? హృదయాన్ని చూసే దేవుడు. ఇక్కడ దావీదు గారి యొక్క హృదయాన్ని కూడా దేవుడు చూసి ఉన్నాడు కాబట్టే అక్కడ దర్శించినట్టుగా చూస్తాం. అలాగే అబ్రహాము గారిని చూసినట్లయితే ఆదికాండములో 12వ అధ్యాయం 1-3 వచనాలు చూసుకున్నట్లయితే జనాంగంలో ఆశీర్వాదకరముగా చేసి ఉన్నాడు కదా. ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనామముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నందుదు. హల్లెలూయా. ఆశీర్వాదకరముగా చేసి ఉన్నాడు కదా. వెంటనే జరిగిపోయిందా? వెంటనే జరిగిపోలేదు కదా, ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ చూసినట్లయితే మోషే గారినైనా, అబ్రహాం గారినైనా, దావీదు గారినైనా వాళ్ళకి తగిన సమయం అందు దేవుడు కార్యము చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. తగిన సమయం అందు దేవుడు కార్యం చేసినట్టుగా చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరినీ కూడా దేవుడు తన ఏర్పాటులో ఉంచుకొని ఉన్నాడు కదా. వాళ్ళు వెంటనే ఆగిపోలేదు. సమస్యలు వచ్చినప్పుడు, దేవుడు ప్రామిస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే అర్థం కాలేదు, కానీ వాళ్ళు వేచి చూశారు దేవుని యొక్క సమయాన్ని కొరకు. వాళ్ళు విసిగిపోలేదు. రిజెక్షన్స్ వచ్చినా, సనుగులు వచ్చినా, ఏమొచ్చినా సరే, నవ్విన అవమానకరంగా మార్చినా సరే, వాళ్ళు ఎవ్వరు కూడా దేవుడిచ్చు ఆ ప్రామిస్ ని తప్పిపోలేదు. అందుకే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రామిస్ ని పొందుకోగలిగి ఉన్నారు కదా. ఈరోజు మనం చూసినట్లయితే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పాటులో వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఎఫెసీలు 1వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన యేసుక్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏర్పాటులో మనం ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు. దేవుడైతే మనల్ని అందరినీ ఆయన ఏర్పాటులోనే ఏర్పరచుకున్నాడు. మన కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అన్నాడు కదా. ఎవరి కోసం? మన కోసం మనం కూడా కాదు కదా, మనం దేవుని బిడ్డలమై ఉన్నాము, ఆయన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకందరికి అనుగ్రహించిన తన కృప మహిమను, తన ఉచితమైన కృపను, ఆయన మహిమకు కీర్తి తీసుకురావడానికి, ఆయన ఎంతైతే మహిమకు అర్హుడై ఉన్నాడో దానికి కీర్తి తీసుకురావడానికి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఒక దయ కలిగి మనము ఒక సంకల్పముతో, ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో జీవిస్తున్నాము. క్రైస్తత్వ జీవితంలో అంటే మామూలుగా కాదు కదండి. ఒక ఆలోచన, ఒక దృఢమైన ఆలోచన, రోషం కలిగిన క్రైస్తత్వ జీవితము మన అందరిలో ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట ఎలా ఉండాలండి? పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. మనం ఏ విధంగా ఉండాలని? పరిశుద్ధంగా, నిర్దోషము కలిగి దేవుని యొక్క దయా సంకల్పము నెరవేర్చడానికి ఎప్పుడు నియమించి ఉన్నాడని? జగత్ పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారు నియమించి ఉన్నాడని ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలో ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఏర్పాటులో మనం ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి, నిర్దోషము కలిగి ఉండాలి, ఒక దయ, ఒక సంకల్పము చెప్పున మనం ఎందుకు జీవిస్తున్నాం, క్రైస్తత్వ జీవితం ఎందుకై ఉన్నది, మనం ఎందుకు క్రీస్తును వెంబడిస్తున్నాం. అనేక మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ క్రీస్తును వెంబడించే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అందుకే కదా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరై ఉన్నారు. అదే ఎఫెసీల గ్రంథంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 1-3 వచనాలను చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమ చేత ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నారు కదా, ఎలా ఉండాలండి మనము? సమాధానమును బంధము చేత ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సహవాసమును కలిగి ఉండాలి అనే నిరీక్షణ మనలో ఉండాలి. అనుదినము దాని పట్ల శ్రద్ధ కలిగి, పరిశుద్ధత మనలో ఉందా, ఈ దినం ఎలా నడుస్తున్నాము, ఏ రకమైన జీవితం మనము జీవిస్తున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన నడక ఎలా ఉంది, సమస్తాన్ని మనము గ్రహించు వారముగా మనం ఉండాలి. వాటి యందు శ్రద్ధ కలిగి నిలిచే వారముగా ఉండాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి అంటున్నాడు కదా. సహనము, ఓర్పు మనకి కావాలని, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. మన పట్ల ఆయన అనేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు ఏవైనా సరే హానికరమైనవా మేలుకరమైనవి మాత్రమే ఆయన సెలవిస్తున్నాడు కదా. మనం ఏ విధంగా జీవించాలండి? ఆయన పిలుపునకు లోబడి దాని ప్రకారం దానికి తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. మనుషుల చేత విసర్జింపబడినను. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ మనుషుల చేత విసర్జింపబడి ఉన్నారు? ఎవరికి రిజెక్షన్ రాలేదా? ఎవరికి రిజెక్షన్ రాలేదా? నాకైతే ఫస్ట్, నేను ఇప్పటికీ రిజెక్షన్స్ ఫేస్ చేస్తూనే ఉంటాను. కానీ దేవుడు నాకు ప్రతిసారి ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాడు. ఏంటంటే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు యొద్ద వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి మనము ఎలా ఉన్నామండి? ఏర్పరచబడిన వారముగా ఉన్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే అనేక మంది, ఇప్పుడు చూసినాం కదా, మోషే గారు కూడా రిజెక్ట్ చేయబడి ఉన్నారు, సనుగుకున్నారు, అంటే అవ్విద్దా లేదా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎంత గొప్ప జనాంగానే ఆయన నడిపించిన వాడిగా ఉన్నాడు కదా. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా రిజెక్ట్ చేయబడి ఉన్నారు, కానీ ఘనతకు అర్హుడుగా ఇప్పుడు నిలబడి ఉన్నాడు. ఇక్కడ మనందరికీ కూడా చెప్తున్నాడు. ఇందాక అన్నాడు కదా, ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని తన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే దేవుని యందు దృష్టించి ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని దృష్టించేవాడుగా ఉంటాడు కదా. వాళ్ళకి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినవై అమూల్యమైన సజీవమైన రాయిగా దేవుని యొక్క మార్గంలో నడిచే వారముగా, ఒక మాదిరితనం, ఒక సాక్షి జీవితము ఈ లోకంలో జీవించే వాడుగా నువ్వు ఉండాలని ప్రభువు వద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మమ్మల్ని అందరినీ ఆయన చేసుకొని ఉన్నాడు కదా. మనం ఆ రీతిలో ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. అదే అధ్యాయంలో 9వ వచనం చూస్తే మనందరికి తెలిసిన వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుట నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనం ఏమై ఉన్నామండి? ఏర్పరచబడిన వంశమై ఉన్నాం కదా. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలమై మనం ఉన్నాం. దేవుని యొక్క వారసత్వంలో నిలిచిన వారముగా దేవుడు మనల్ని అందరినీ చేసుకొని ఉన్నాడు. కానీ మనకు కావాల్సినది ఏంటండి? పరిశుద్ధత, నిర్దోషత్వము, దేవుని వెంబడించాలనే దయా సంకల్పముతో నడుచుకోవాలి. సాత్వికమైన మనసుతో మనము ఉండాలి, సంపూర్ణ వినయముతో మనము నడుచుకోవాలి అని అంటున్నాడు కదా. మనం పిలువబడ్డది దేనికి అని అనుదినము గ్రహిస్తూ దాని ప్రకారము నడుచుకోవాలి. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుడిని ఏర్పరచుకోలేదు. మనం అనుకుంటాం కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా. దేవుడు ఫస్ట్ మనల్ని చూసి ఉన్నాడు కదా, ఆయన మన పరిస్థితులను చూశాడు. ఇక్కడ చూసినట్లయితే నిజమైన ఆరాధన కావచ్చు, నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఎవరు అని అంటే, ఎక్కువ ఎవరు పాపాలు చేస్తారో, ఎక్కువగా ఎవరు దేవునికి దూరమై ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. నిజంగా సత్యమైన ఏమంటారు, మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైతే క్రైస్తవులు కనబడుచున్న వాళ్ళు ఏమంత విశ్వాసంగా ఉండలేరు. కానీ విరగబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనుషుల చేత రిజెక్ట్ చేయబడి వారు ఎవరైతే ఉన్నారో, దేవుడి దినం మనతో మాట్లాడుచున్నాడు ఏంటంటే, మనుషుల చేత నిరాకరింపబడి ఉండొచ్చు, కానీ విరిగిపోయిన ఆ హృదయంలో నా ముక్కలే ఒక్కొక్కటి ఒక్కొక్క తలాంతిగా దేవుడు వాడుకోబోతున్నాడు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. విరగబడ్డ మన మనసుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క రీతిగా దేవుని యొక్క ఇష్టానుసారంగా ఆయన యొక్క మహిమ కొరకు మనల్ని వాడుకోవాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము ఆ ఏర్పాటులో ఉన్నామనే గ్రహింపులో ఉండాలి. ఆ ఏర్పాటులో మనం ఉన్నామనే గ్రహింపులో కలిగి ఉన్నట్లయితే మనము సరి చేసుకోగలుగుతాం కదా. అనుదినము సరి చేసుకుంటేనే పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, నిరీక్షణ జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతున్నాం. దేవుడు నాతో సూటిగా మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రిజెక్ట్ చేయబడి ఉన్నాడు, కానీ యెహోవా దేవుడు ఘనతనిచ్చాడు. ఈ దినము నా జీవితంలో కూడా రిజెక్షన్ ఉందేమో, మనుషుల దగ్గర, కాలేజెస్లో, మన వర్క్ ప్లేస్లో, ఎక్కడైనా, ఇంట్లో అయినా, కుటుంబ సభ్యుల దగ్గరనైనా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ అవమానము ఘనతగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి అవమానాలు జరిగినో దేవుడు అక్కడ ఘనతగా మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఎవరైతే మనల్ని వేలెత్తి చూపి ఉన్నారో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. మనము దేవుని ఏర్పాటుల్లో ఉన్నాము, దేవుని పిల్లలముగా ఉన్నాము. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి మనలో ఏ నిరీక్షణ కోల్పోకుండా, మన పరిస్థితులు ఏ శోధన గుండా వెళ్ళుచున్నా, ఈ దినం మనలో ధీమా, ధైర్యం ఒకటే ఏంటంటే, దేవుడు ఆ దినం అవమానింపబడినప్పటికీ ఘనత నొందిన వాడే ఉన్నాడు. ఎప్పుడండి? తండ్రి యొక్క మాటలు నడుచుకున్నప్పుడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకున్న వారముగా జీవించినట్లయితే మాత్రమే మనకు ఆ ఘనత వస్తుంది. ఊరికే ఘనత దేవుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విశ్వాసంతో కూడిన మార్గంలో మనము నడుచుకోవాలి. రోమపత్రికలో 8:31 ఉంటది కదా, నీకు విరోధముగా ఏది రూపింపబడలేదు. ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు, మనుషులు ఏం చేయలేరు, మనుషుల శక్తులు, ఈ లోకంలో ఏ ప్రభావము కూడా నిన్నేం చేయలేదు. ఇందాక చూసాం కదా, ఆయన మహిమ ప్రభావం ఎంత ఉన్నతమైనది కదా. ఆయన అనునిత్యము స్తుతినందదగిన సమర్థుడై ఉన్నాడు కదా. అందుని బట్టి దేవుణ్ణే స్తుతించాలి. ఫిలిప్పీలు 4:13 చూస్తాం కదా, ఏమంది? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతాను. ఆయన మనల్ని ఎప్పుడు ఆయన ఆత్మ ద్వారా నింపుతూనే ఉంటాడు. మనం బలహీనులుగా అదే బలహీనత పట్టుకొని కూర్చుంటాం, కానీ బలమైన దేవుని యొక్క ఆత్మ మన పక్షాన ఉన్నదనే ఆలోచన మనలో ఉండదు. కాబట్టి సరి చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో చూస్తాం 29:11 చూసినట్లయితే, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఏమై ఉంది? హానికరమైనవి కాదు కదా, మేలుకరముగా ఉన్నది. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఈ దినము లోకము చేత, మనుషుల చేత విరవబడి ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను ఘనతగా మార్చుకోబోతున్నాడు. నీకు నా అనారోగ్యమే, నీకు నా బలహీనత చేతే దేవుడు నీకు ఘనత తీసుకురావడానికి, నిన్ను బట్టి దేవునికి మహిమను తీసుకురావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో మనం అందరం ఉన్నామనే విశ్వాసపు నిరీక్షణలో మన అడుగులు వేయాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యము దేవుడు దీవించుగాక.